పరిశుభ్రమైన వాతావరణం ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని, ప్రతి కార్యాలయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక శుభ్రత కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పరిశుభ్రమైన వాతావరణం ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని, ప్రతి కార్యాలయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక శుభ్రత కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యాలయాలతో పాటు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది తమ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రజల్లో కూడా పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, వైస్ చైర్మన్ షఫీవుల్లా, మున్సిపల్ అధికారులు, మేనేజర్ బుచ్చిబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఆర్ఓ కళ్యాణి, టీపీఓ సోమయ్య, సీనియర్ అసిస్టెంట్లు జానాపాటి నాగయ్య, శ్రీను, ఎండి గౌసిద్దీన్, ఎస్ఎస్ఆర్ ప్రసాద్, ఏనేపల్లి యాదగిరి, అజీముద్దీన్, టీఎంసీ శ్వేత, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సిహెచ్ శివప్రసాద్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడం చూడండి, शफी भाई इधर फोटो दिया मैडम इधर ఓకే, థ్యాంక్ యూ. అందరు ఇదే ఓకే. మమ్మల్ని మీరే ఆహ్వానించారు, మేము మిమ్మల్ని ఆహ్వానించాము. ఎందుకంటే అందరం లేడీస్ కాబట్టి థ్యాంక్ యూ. స్టేజ్ మీదకి ఈరోజు కార్యక్రమానికి చేసినటువంటి వైస్ చైర్మన్ షఫీవుల్లా గారికి, కమిషనర్ గారికి, మున్సిపాలిటీ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు, కంగ్రాచులేషన్. ఉమెన్స్ డే ఒక్కరోజే కాదు, మనకి ఎవ్రీడే ఉమెన్స్ డేనే.
అన్ని మనమే చేస్తుంటాం పనులు. కాకపోతే మనకు ఒక్కరోజు రికగ్నిషన్ దక్కింది అంటే రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. పారిశుద్ధ్య కార్మికులుగా మీకు మెల్లవాడ సేవలు మీవి కూడా చాలా గొప్పవి. కాకపోతే చెప్పడానికి టైం ఇంకా లేదు మనకు. మీరందరూ చేసుకుంటే మనం సూర్యాపేటను ఇంకా మంచిగా డెవలప్ చేసుకుందాం. మంచి ఉత్తమ అవార్డు తెచ్చుకుంటే మీకు పేరు వస్తుంది, మీ టైంలో మాకు పేరు వస్తుంది. అదేవిధంగా 2005లో కూడా మనకు అవార్డు వచ్చింది, ఐఎన్స్ఓ అవార్డు. కరోనా టైంలో కూడా మనకు మంచి అవార్డు వచ్చింది. అట్లాంటివి మరిన్ని తెచ్చుకోవాలి. ఈ 5 yearsలో సూర్యాపేటను బెస్ట్ మున్సిపాలిటీగా తెచ్చుకుందాం మీ సహకారంతో. తప్పకుండా మీరందరూ చేస్తేనే ఆ అవార్డు వస్తుంది, మీ మొక్కలు చేస్తే కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.